పోవటమే. అదే అన్నం తిని పడుకుంటే అన్ని హ్యాపీగా జరిగిపోతాయి. అవునా కదా? అది సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి. ఒక్కరోజు ప్రార్థనకి రాకపోతే ఎలాంటి పరిస్థితులు, ఈ 3 కారణాలు చెప్పారు. ఒక్క పూట అన్నం తినకపోతే మరి ఎన్ని కారణాలు అంటుకుంటాయో గుర్తుపెట్టుకోండి. ఒక్క దినం ప్రార్థనకి రాకపోతే. కనుక నువ్వు దేవుని మందిరం నివాసం చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. 9-10 చదువుకొని ముగించుకున్నావు. నువ్వు నీ ముఖాన్ని దాచుకోము. నీ ముఖము దాచుకోము, కోపము చేత నీ సేవకుని ఎందుకు తోలివేస్తా? నువ్వు ప్రార్థన పెట్టిన 5 వారాలు నాకేం మేలు జరగలేదు అని నువ్వు తోలివేసే పరిస్థితిలో ఉండకూడదు. అర్థమైందా? దేవుని ప్రార్థన జరగగానే, పాస్టర్ గారు ప్రార్థన చేయగానే నీకు ఏది కావాలో అది నీకు వెంటనే జరిగిద్ది. కానీ పొందుకునేటువంటి అర్హత నీలో కూడా ఉండాలి. పొందుకునే అర్హత నీలో కూడా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇశ్రాయేలీలు ఆ అరణ్యంలో నుంచి వస్తున్నప్పుడు ఆకాన్ అనేవాడు కొన్ని వస్తువులు కాజేసుకొచ్చాడు, దాచిపెట్టాడు, దొంగతనం చేసుకొని వచ్చాడు. అవి దాచిపెట్టుకున్నాడు గుడారంలో. వీళ్ళకి యుద్ధం జరుగుతుంది, గెలవట్లా ఓడిపోతున్నారు. ఓడిపోతున్న కారణం ఏంటనేది అర్థం కాక ఇశ్రాయేలీయుల ప్రజలని అందరిని ఒక చోట పోగేసి ఏంది పరిస్థితి అంటే, ఎవరో ఏదో కీడు చేశారు, చేసిన వాళ్ళు ఎవరో అని అంటే ఆకాన్ పేరు వచ్చింది. ఏం చేస్తావు నువ్వు అంటే, అయ్యా నేను పొరపాటు చేశాను, వాళ్ళ దగ్గర దోచుకొచ్చాను, బంగారు పొయ్యి దోచుకొచ్చాను, వెండి దోచుకున్నాను. ఇతను ఏడ పెట్టావురా? భూమిలో పెట్టాను. ఎక్కడ? నా గుడారంలో. తీసుకురా బయటకంటే తీసుకొచ్చాడు. ఆ వారిని ఎంతమంది అయితే ఆయన బంధువులు ఉన్నారో, స్నేహితులు ఉన్నారో, ఎవరైతే ఆయన సహకరించారో వాళ్ళందరినీ చంపేశాడు. చంపేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా బ్రతికారు. అర్థమైందా? ఒకడు తప్పు చేశాడంటే, నీ ఇంట్లో ఒకడు దొంగతనం చేసుకొస్తే ఆ వస్తువుని బయట పెట్టి నీకు లాభం జరగాలని జరిగిందా? ఆ వస్తువు ఇంట్లోనే ఉంది, దొంగతనం చేసుకొచ్చిన వస్తువు. ఆ వస్తువు ఇంట్లో ఉంటే నీకు మేలు జరిగిందా? జరగదు. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆ వస్తువుని నీకు తెలిసి దాన్ని జోరపరిచేసేయాలా.